రాష్ట్రంలో తొలిసారిగా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో హెచ్పీ పెట్రోల్ బంక్ను కడప జిల్లా ప్రొద్దుటూరులో ప్రారంభించారు. మున్సిపాలిటీ ఆర్థిక వనరులు పెంచుకునే చర్యల్లో భాగంగా ఈ పెట్రోల్ బంక్ను ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చెప్పారు. పురపాలక సంఘాల ఆర్థిక బలోపేతానికి ఈ తరహా చర్యలను పెట్రోల్ బంకులను రాష్ట్రంలోని మిగిలిన మున్సిపాలిటీలలో ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరారు. పెట్రోల్ బంకులోని పంపులను ఇద్దరు వైస్ చైర్మన్లు బంగారు మునిరెడ్డి, ఆయిల్ ఖాజా యాప్కాబ్ చైర్మన్ మల్లెల ఝాన్సీ రాణిలు ప్రారంభించారు. మున్సిపాలిటీలో నిరుపయోగంగా ఉన్న స్థలాలను ఇలాంటి వాటికి వినియోగించడం వల్ల ఆదాయం వనరులు సమకూరుతాయని ఎమ్మెల్యే ఈ సందర్భంగా చెప్పారు. మున్సిపల్ చైర్పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి, ఇతర కౌన్సిలర్లు, వైసీపీ నాయకులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదటి పురపాలక సంఘానికి సంబంధించిన స్థలములో హిందుస్థాన్ పెట్రోలియం వారితో ఒప్పందాన్ని కుదుర్చుకొని పెట్రోల్ పంపును నిర్వహించడం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రొద్దుటూరు మొదటిది. ఒక మంచి కార్యక్రమంతో ప్రొద్దుటూరు యొక్క పేరును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి వరుసలో మొదటి పేరుగా నిలుపుదల చేసిన ప్రొద్దుటూరు పురపాలక సంఘ పాలక మండలికి, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు ఇరువురికి, తక్కిన అందరి కౌన్సిలర్ల యొక్క గొప్పతనమే అని చెప్పి చెప్పక తప్పదు. ఆనాటి కమిషనర్ రాధమ్మ గారి పర్యవేక్షణలో ఒప్పందం కుదుర్చుకొని ఈనాటి మున్సిపల్ కమిషనర్ రమణయ్య గారి నేతృత్వంలో ఇది పురుడు పోసుకుంది. ఈ క్రెడిట్ అంతా కూడా, ఈ గొప్పతనం అంతా కూడా ప్రొద్దుటూరు పురపాలక సంఘానికి సంబంధించిన పాలక వర్గానికే నేను అందిస్తూ ఉన్నా, నేను భావిస్తూ ఉన్నా. ఇది వారి పట్టుదల, వారి దూరదృష్టి. ప్రొద్దుటూరు పట్టణ పురపాలక సంఘం యొక్క ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి వారి దూరదృష్టిగా, ముందు చూపు చర్యగా నేను భావిస్తూ ఉన్నా. ఇది ఈ నియోజకవర్గంలోని, ఈ పట్టణంలోని, ఈ పురపాలక సంఘానికి లాభం సాధించి పెట్టడమే కాకుండా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దాదాపుగా 160-170 మున్సిపాలిటీలకు ఇది ఆదర్శమై, మార్గదర్శకమై
మిగతా చోట్ల కూడా దీన్ని పాటించి పురపాలక సంఘాన్ని ఆర్థికంగా బలోపేతం చేసుకునే దానికి ఒక చక్కటి మార్గం. రెండవది, ఎక్కడైతే పురపాలక సంఘానికి సొంత స్థలాలు ఉండి నిరుపయోగమై ఏ ప్రయోజనము పొందక అన్యాక్రాంతమయ్యే పరిస్థితులు ఉండే స్థలాలను కూడా గుర్తించి ఇటువంటి కార్యక్రమాలతో ముందుకు పోయినట్టయితే మున్సిపాలిటీకి ఆదాయం వస్తుంది. రెండవది, అన్యాక్రాంతం కాకుండా ఉంటుంది. అన్యాక్రాంతం కాకపోయినా కూడా నిరుపయోగంగా ఉన్నప్పుడు అపరిశుభ్రమైన వాతావరణం ఉండేదానికి ఆస్కారం ఉంది, అది కాకుండా ఉంటుంది. అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఉంటాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రొద్దుటూరు పురపాలక సంఘం పాలకవర్గం వారు ఈ పాత బస్టాండ్ పక్కన ఉండే దాదాపు 60-70 సెంట్ల స్థలములో 33 సెంట్ల స్థలాన్ని హిందుస్థాన్ పెట్రోలియం వారికి 20 సంవత్సరాలకు లీజుకి ఇచ్చినారు. 20 సంవత్సరాలకు ఈ స్థలాన్ని వారికి లీజుకి ఇచ్చేదానికోసం నెలకు ₹1,00,000 బాడిగా వాళ్ళు మనకు కడతా ఉన్నారు పురపాలక సంఘానికి. రెండవది, ఈ పెట్రోల్ పంపు నిర్వహణ, దీని ఆదాయము, లాభ నష్టాలు అన్నీ కూడా పురపాలక సంఘానికే బాధ్యత. ఇక్కడ పనిచేసే సిబ్బంది పురపాలక సంఘానికి సంబంధించిన వారే. దీని మీద కూడా డీజిల్ మీద అయితే ₹2, పెట్రోల్ మీద అయితే ₹3 పురపాలక సంఘానికి కమిషన్ వస్తుంది. రోజుకు ఎన్ని వందల లీటర్ల పెట్రోల్ అమ్మడబోతుందో అన్ని వందలకు ₹3 చొప్పున ఆదాయం వస్తుంది. డీజిల్ ఎన్ని వేల లీటర్లు అమ్మడబోతుందో అన్ని వేల లీటర్లకు ₹2 చొప్పున పురపాలక సంఘానికి ఆదాయం వస్తుంది. ఈ లెక్కన ప్రతి నెల 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షల రూపాయలు మనం డబ్బు సంపాదించేదానికి ఆస్కారమైంది. ఒక ప్రైవేటు వ్యక్తుల మీద మనం ఏ విధంగా పెట్రోల్ పంపులు, ఇతర వ్యాపారాలు, బట్టలంగళ్ళు నిర్వహించి ఆదాయాన్ని సంపాదిస్తున్నామో సంస్థ కూడా ఈరోజు డబ్బు సంపాదించేదానికోసం ఇటువంటి చక్కటి ముందు చూపు కలిగిన వనరులను ఆలోచించి ప్రజలకు ఆదాయాన్ని పెంచే పరిస్థితి చేసిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, మున్సిపల్ కౌన్సిలర్స్ యొక్క గొప్పతనాన్ని నేను మనస్ఫూర్తిగా ప్రశంసిస్తూ ఉన్నా. ఈ ప్రొద్దుటూరు పట్టణ ప్రజలు కూడా ఈ పెట్రోల్ పంపు స్థాపనలో వీరి పనితీరుకు ఈ పాలక వర్గాన్ని గొప్పగా ప్రశంసిస్తూ ఉంటుందని కూడా నేను భావిస్తూ ఉన్నా. మునుపెన్నడూ పాలక వర్గాలు తీసుకునే నిర్ణయాలు, ముందు చూపు నిర్ణయాలు ఈ పాలకవర్గం తీసుకుంటా చాలా పురపాలక సంఘాన్ని ఆర్థిక బలోపేతం చేసేదానికి ముందుకు ప్రయాణం చేస్తూ ఉన్నాయి. ఇంకా ఇటువంటి నిర్ణయాలు పురపాలక సంఘాన్ని ఆర్థిక వనరులను సమకూర్చే సంస్కరణలను కొత్తగా వీరు ఆలోచించాలని, పురపాలక సంఘాన్ని ఆర్థిక శక్తిని పరిపూర్ణంగా చేసి తద్వారా అభివృద్ధి కార్యక్రమాలు ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు అందించి వారి మన్ననలు వీరు పొందాలని, వీరు పొందే ప్రతి మన్ననలోనూ కూడా అది నాకెంతో ఆనందాన్ని ఇస్తుంది. ఎనలేని నా గౌరవాన్ని ప్రజల దగ్గర వీళ్ళు పెంచుతారని చెప్పి నేను భావిస్తూ పురపాలక సంఘ పాలక వర్గానికి, ప్రభుత్వ ఉద్యోగులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలను, అభినందనలను, వారి గొప్పతనాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ సెలవు.